గెలిపించిన తప్పు ఇది. 10 ఏళ్ళు పరిపాలన చేసింది కదా, కొత్తగా ఈయన 2 లక్షలు అంటున్నాడు అబ్బా. 15,000 రూపాయలు రైతు బంధు పెడుతున్నాడు అబ్బా. దేవుడు రానుకున్నాం అంతే కదా అమ్మ. మాలో హామీ నాకు అమ్మ ఒక కొడుకు, నాకు 7 ఎకరాల భూమి, నా భార్యకు 3.5 ఎకరాలు, నా కొడుకు 3.5 ఎకరాలు, నా పేరు మీద భూమి లేదు. 3 గుంటలు ఉండే నాకు రైతు బంధు పడుతుండే అన్న. 3 గుంటలకు 3,370 రూపాయలు వేస్తున్నాడు కేసీఆర్ వాళ్ళు. నాకు పింఛన్లు ఇయ్యలేరే. అలా రాజకీయ నాయకుడు చేసారు. ఎమ్మెల్యే సాబ్ దగ్గర కోలే, ఎమ్మెల్యేకి నాకు మంచిగా ఉండే. ఈ 2,000 కోసం ఎందుకు వచ్చినా అంటాడు, చిన్నతనం అయితే పోలే. యాయా దగ్గర కోలే, ఇంతవరకు నేను చేయించుకోలేనమ్మా, తిరగలేదు. ఇది ఒక బాధ నాకు. మన సార్ని అడిగింది, సార్ ఇట్లా బాధ 4 రకాలు కాదమ్మా, ఎన్ని రకాలు చేసి 57 ఏళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు. అది చేసి అది తప్పు. ఆయన కొన్ని అమ్మ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాడు. ఇప్పుడు తాగడానికి ఆయన నిన్న ఊళ్ళరా తాంగారు పెట్టి నీళ్ళు వస్తారే ఆయన ఊళ్ళరా రేవంత్ రెడ్డి కొండారెడ్డి పల్లెలు టాంకాలతో నీళ్ళు వస్తున్నారు. మా తల్లి వస్తున్నాయా మీద మిషన్ దగ్గర తల్లి బంద్ మా మోటార్తో పెట్టుకుంటాం నీళ్ళు. ఇప్పుడు తాగలేవమ్మా, ఉన్నాయా మేము కూడా ఎవరు చెప్తున్నారమ్మా? అన్నీ చెప్తున్నా లేవు మేడము. 10 గంటల రోజు నీళ్ళు బంద్ అయ్యావు. కరెంట్ ఎక్కడిది, గంటకు 10 సార్లు పోతుంది. ఒక్కటే ఆమె ఎవరు చెప్పుకోవాలమ్మా బాధ? మీరు ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? అమ్మాయి బాధ సిటీలు ఉంటారు కదా అమ్మ నాడుగు, గంటకు 10 సార్లు పోతుంది కరెంట్. వీళ్ళకి చెప్పడానికి వస్తలేదు ఇవన్నీ. నాకు పునః మాట్లాడకుండా వచ్చు. నేను దగ్గరికి 3 సార్లు వచ్చాను. నేను నాకు ఖుషి అంటా, నాకు మాట్లాడుతూ మీరు దయచేసి మీరు ఒకటి మేడము దయచేసి పార్టీ పరంగా కాదు ఇది. అందరం సహకరించాలి, అందరూ సహకరించాలి, మేము కూడా సహకరించాలి. మాకు మా రైతులకు అయితే మా వల్ల కాదు. మాకు మేము ఆందాక పోయేంత స్థాయి మా దగ్గర లేదు. అయితే మీ ఆశ మాకు సహకరిస్తే మీ ఎంత దూరం అయినా మేము నడగలుగుతాం. అమ్మ కూర్చో. చాలా బాధపడుతున్నాం. మిషన్ దగ్గర నీళ్ళు వస్తలేవట, లైట్ సరిగా వస్తలేదట. ఒకరొకరు ఇట్లా బాధను గంటకు 10 సార్లు. ఒక్క నిమిషం మాట్లాడండి. మల్లారెడ్డి అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతారు. సార్ నమస్తే. నీ పిల్లలకు నీకు శుభ వందనం. నీకు దయచేసి నీకు క్షణార్థి చేస్తాం మేము రైతులమంతా. కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకోండి. మీ అంటే ఈ రైతులంతా ఉంటారు. మీరు 10 పైసలు కావాలి మళ్ళీ ఎన్ని లక్షలు అయినా సరే ఏం బాధపడకండి. మీరు మీ అంటే ఏపుకే కట్టుకుంటాం. మేము నిన్ను కట్టుకొని మేము తిరుగుతాం. మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను 64 సంవత్సరాలు. నాకు హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. నాకు 15 లక్షలు అప్పు. నాకు 15 లక్షలు అడగలే, ఆయన ఇస్తాను 2 లక్షలే అడుగుతున్నాం మేము. నా కొడుకు 1,70,000 ఉన్నాయి, నా భార్య పేరు మీద 1,70,000, 3,50,000 ఉన్నాయి. గోల్డ్ పెట్టి 12 లక్షలు తీసుకున్నా. అది నా పర్సనల్ పని. అది నా రుణమాఫీ అయితే నాకు వేయాలి కదా సార్. కార్డు ఒకటి రేషన్ కార్డు. ఇప్పుడు నా కొడుకుకి 2 పిల్లలు, మా కోడలు వాళ్ళకి రేషన్ కార్డే లేదు. అమ్మా ఎట్లా దయచేసి ఇంతమంది జనంత మంది లేదు సార్. ఇక్కడ చాలా మంది ఉన్నాం. 300 మంది 400 మందికి ఉన్నాం సార్. ఇక్కడ మేడం వచ్చింది. ఇక్కడ నేను ఇంటున్నా సార్. రోజు నేను నువ్వు అట్లా పొద్దుగాల కూడా నేను చూసిన వార్తలలో, రోజు చూస్తాను నేను వార్తలలో. గట్టిగానే కొట్లాడుతున్నావు. గట్టి కొట్లాడబట్టి కాదు. ఇప్పుడు మీరు మీతో మాట్లాడే మాకు అవకాశం దొరికింది. ఒక్క నిమిషం అండి. కేటీఆర్ గారు ఇంకొక అతను మాట్లాడతారు, నాగిరెడ్డి గారని మాట్లాడండి. నమస్కారం సార్. బాగున్నా, మీరు బాగున్నారా సార్? మేము రుణమాఫీ గురించి పోయినాం సార్. మొన్న ప్రగతి భవన్ ముట్టడి గురించి మాకు కూడా ఏమిట్లు వచ్చిందంటే జీన్యూస్లు వచ్చింది ఛానల్. రైతులు అది ప్రగతి భవన్ ముట్టడికి వస్తున్నారు అంటే మేము అప్పట్లో ఇక ఒక బండి మాట్లాడుకొని పోయినాం. మనిషికి 300 తీసుకొని పోయి ఆడికి పోయి చూసాక ఆడికి కొంత అడిగి మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నట్టు. ఆడికి వెళ్ళి మేమేంటి సార్, మేము వచ్చింది సార్ని కలిసి అడగానికి వచ్చాం, మాకు రుణమాఫీ కాలేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆడ చెప్తారు సార్, మీరు సార్ అక్కడనే ఉన్నారు, మీరు అక్కడనే చెప్తారు పరా అని మమ్మల్ని బల్బ్ మీద చేసి బండి ఎక్కించారు.
బండి ఎక్కించి ఈ సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో ఒక గంటన్నర సేపు ఉంచారు. గంటన్నర సేపు ఉంచి ఇక మళ్ళా తర్వాత ఇక పంపించారు మమ్మల్ని. ఇక రుణమాఫీ గురించి మాకేం చెప్పలేరు. ఇప్పుడు నాతోనే మా ముగ్గురం ఉన్నాం. నా కొడుకు 20,000 ఉన్నది, నా భార్యకు 25,000 ఉన్నది, నాకు 1,20,000 ఉన్నది. ముగ్గుట్లో కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఒక్కరికి వచ్చింది నాన్న అరే వచ్చింది కాదు ఇంత అని అనుకుంటున్నాం. అట్లా కూడా రాలేదు మా ముగ్గుట్లో కూడా. ఎవరిని అడిగినా నో డాటా అని చెప్తున్నారు. మీ తరఫున మేము గట్టిగా కొట్లాడతాము, మీ తరఫున గట్టిగా మాట్లాడుతూనే ఉంటాము. అవును సార్, ధైర్యంగా ఉండండి అసెంబ్లీలో కానీ బయట కానీ. ఇది ధైర్యంగానే ఉంటాం సార్. మేమేమి ధైర్యం లేకపోతే అందాక పోకుంటామా సార్? సభ తక్కువ ఉంటుంది, మేమందరం ఉంటాం. కేసీఆర్ సార్ ఉంటారు, తప్పకుండా అందరం కలిసి గట్టి కొట్లాడతాం. మీకు రుణమాఫీ అయ్యేదాకా. సరే సార్, మీతోటి ఉంటాం మేము కూడా మరి. థ్యాంక్ యూ సార్, నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. చాలా బాధపడుతున్నాను. మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవట, లైట్ సరిగా వస్తలేదట. ఒకరొకరు ఇట్లా బాధ 10 సార్లు గంటల కరెంట్ గంటకు 10 సార్లు. ఒక్క నిమిషం మాట్లాడండి. మల్లారెడ్డి అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాను. నీ పిల్లలకు నీకు శుభ వందనం. నీకు దయచేసి నీకు క్షణార్థి చేస్తాం మేము రైతులమంతా. కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకోండి. మీ అంటే ఈ రైతులంతా ఉంటారు. మీరు 10 పైసలు కావాలి మళ్ళీ ఎన్ని నిమిషాలు అయినా సరే ఏం బాధపడకండి. మీరు మీ అంటే ఏపుగా కట్టుకుంటాం మేము. నిన్ను కట్టుకొని మేము తిరుగుతాం. మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను 64 సంవత్సరాలు. నాకు హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. నా కొడుకు 1,70,000 ఉన్నాయి, నా భార్య పేరు మీద 1,70,000, 3,50,000 ఉన్నాయి. నా రుణమాఫీ అయితే నాకు వేయాలి కదా సార్. ఎట్లా దయచేసి ఇంతమంది జనంత మంది లేదు సార్. ఇక్కడ చాలా మంది ఉన్నాం. 300 మంది 400 మందికి ఉన్నాం సార్. ఇక్కడ మేడం వచ్చింది ఇక్కడ. నమస్కారం సార్. బాగున్నా, మీరు బాగున్నారా సార్? మేము రుణమాఫీ గురించి పోయినాం సార్. మొన్న భగత్ భవన్ ముట్టడి గురించి మాకు కూడా ఏమిట్లు వచ్చిందంటే జీన్యూస్లు వచ్చింది. ఛానల్ రైతులు రుణం అది భగత్ భవన్ ముట్టడికి వస్తున్నారు అంటే మేము అప్పట్లో ఇక ఒక బండి మాట్లాడుకొని పోయినాం. మనిషికి 300 తీసుకొని పోయి ఆడికి పోయి చూసాక ఆడికి కొంత అడిగి మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నట్టు. ఆడికి వెళ్ళి మేమేంది సార్ మేము వచ్చింది సార్ని కలిసి అడగానికి వచ్చాం, మాకు రుణమాఫీ కాలేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆడ చెప్తారు సార్, మీరు సార్ అక్కడనే ఉన్నారు, మీరు అక్కడనే చెప్తారు పరా అని మమ్మల్ని బల్మి చేసి బండి ఎక్కించు. బండి ఎక్కించి ఈ సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో ఒక గంటన్నర సేపు ఉంచారు. గంటన్నర సేపు ఉంచి ఇక మళ్ళా తర్వాత ఇక పంపించారు మమ్మల్ని. ఇక రుణమాఫీ గురించి మాకేం చెప్పలేరు. ఇప్పుడు నాతోనే మా ముగ్గురం ఉన్నాం. నా కొడుకు 20,000 ఉన్నది, నా భార్యకు 25,000 ఉన్నది, నాకు 1,20,000 ఉన్నది. ముగ్గుట్లో కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఒక్కరికి వచ్చింది నాన్న అరే వచ్చింది కాదు ఇంత అని అనుకుంటున్నాం. అట్లా కూడా రాలేదు మా ముగ్గుట్లో కూడా. ఎవరిని అడిగినా నో డాటా అని చెప్తున్నారు. మీ తరఫున మేము గట్టిగా కొట్లాడతాము, మీ తరఫున గట్టిగా మాట్లాడుతూనే ఉంటాము. అవును సార్, ధైర్యంగా ఉండండి అసెంబ్లీలో కానీ బయట కానీ. ఇది ధైర్యంగానే ఉంటాం సార్. మేమేమి ధైర్యం లేకపోతే అందాక పోకుంటామా సార్? సభ తక్కువ ఉంటుంది, మేమందరం ఉంటాం. కేసీఆర్ సార్ ఉంటారు. సరే సార్, మీతోటి ఉంటాం మేము కూడా.